హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ టెర్రర్ దాడి అండ్ ఆఫ్టర్ దట్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని ఎక్స్పోజ్ చేసి ఇండియా టెర్రరిజానికి అగెనిస్ట్గా ఉంది అని ఒక బలమైన వాయిస్ వినిపించాలని ఒక ఉద్దేశంతో మల్టీ పార్టీల ఎంపీ డెలిగేషన్ని విదేశాలకు పంపే ప్రయత్నం, దగ్గర 25+ కంట్రీస్కి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ దీన్ని బీజేపీ ఏదో కొత్తగా కనిపెట్టిన విద్యల ఇంతకుముందు అసలు ఎంపీల డెలిగేషన్ విదేశాలకు వెళ్ళనట్టు చెప్పేటువంటి ప్రయత్నం ఒకటి బీజేపీ చాలా బలంగా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ సిన్స్ 1950s ఇండియా ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్ ఎవ్రీ ఇయర్ మల్టీ పార్టీ డెలిగేషన్ ఆఫ్ ఎంపీస్ ఎవ్రీ ఇయర్ ఈవీఎన్కి వెళ్ళి ఇండియాకి సంబంధించినటువంటి అన్ని అంశాలని అక్కడ డిస్కస్ చేసి ఇండియన్ యొక్క వ్యూ పాయింట్ని ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఎవ్రీ ఇయర్ తెలియజేసేది ఈ ప్రక్రియ. సిన్స్ 1950 నుంచి 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత వెళ్తే ప్రధానిగా నేను ప్రపంచ దేశాలన్నీ తిరగాలి, కానీ ఎంపీల డెలిగేషన్ మరీ ముఖ్యంగా యూఎన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ వెళ్ళి అక్కడ ఎంపీలు పెట్టాల్సిన అవసరం, నాకంటే ఎంపీలు తెలివైన వాళ్ళు కాదు కదా, ఎంపీల డెలిగేషన్కి నాకంటే ఎక్కువ తెలియదు కదని ఒక ఫ్యాంటసీలోకి వెళ్ళిపోయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎంపీల డెలిగేషన్ ఎవ్రీ ఇయర్ యూఎన్కి వెళ్ళి ఏదైతే ఉందో ఆ యూఎన్ డెలిగేషన్కి వెళ్ళే ఎంపీల ఆ కల్చర్ మొత్తాన్ని కంప్లీట్గా ఆపేసేశారు. దాని ఫలితం ఏంటి? ఇండియా యొక్క వ్యూ పాయింట్ని, ఇండియన్ యొక్క డిప్లొమాటిక్ కనెక్ట్ని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసేసాడు. ఆ ఇండియన్ యొక్క డిప్లొమాటిక్ కనెక్షన్ని డిస్కనెక్షన్ ప్రపంచ దేశాలతో చేసేయడం వల్ల ఈరోజు పెహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఇండియాకి బాసటగా నిలిచేదానికి ఒక్క కంట్రీ కూడా ముందుకు రాలేదు. అండ్ సెకండ్ థింగ్, ఆ రోజు 2014 కంటే ముందు వరకు ఉన్నటువంటి ఎంపీల డెలిగేషన్ టు ద యూఎన్ ఎవ్రీ ఇయర్ వెళ్ళేటువంటి డెలిగేషన్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక యూఎన్కి వెళ్తే సరిపోయేది మనకు ఎవ్రీ ఇయర్. కానీ ఇప్పుడేంటి, ప్రపంచంలో ఉన్నటువంటి 25+ కంట్రీస్కి 7 డెలిగేషన్ని పంపుతున్నారు. ఇప్పుడు ఇది ఖర్చు ఎక్కువ అవుతుందా? ఎవ్రీ ఇయర్ ఒకసారి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రపంచ దేశానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ని అందరిని కలిస్తే ఈజీ అవుతుందా, ఖర్చు తక్కువ అవుతుందా? అసలు ఆ ప్రాసెస్ కానీ కంటిన్యూ అయ్యిండుండే ఇండియా కంప్లీట్గా గ్లోబల్ స్టేజ్ మీద డిప్లొమాటికల్లీ ఐసోలేట్ అయ్యి ఒంటరిగా నిలబడే అవసరం ఉత్పన్నమయ్యేది కాదు కదా. సో ప్రపంచ దేశాలలో గ్లోబల్ ఫోరమ్స్ మీద ఇండియన్ రిప్రజెంటేషన్ కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసేసి యూఎన్కి వెళ్ళరు, నాన్ అలైన్ మూమెంట్కి వెళ్ళరు. నాన్ అలైన్ మూమెంట్ అంటే జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చారు, దాన్ని కంటిన్యూ చేస్తే జవహర్లాల్ నెహ్రూ లెగసీ కంటిన్యూ అవుతుందని నాన్ అలైన్ మూమెంట్ని డిస్కనెక్ట్ చేసేసాడు. ఇండియా ఇప్పుడు నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ దేశాల యొక్క సమ్మిట్స్ ఏవైతే జరుగుతుందో ఆ సమ్మిట్స్కి కంప్లీట్గా డిస్టెన్స్ అవుతుంది. సో ఈ రకంగా భారతదేశానికి సంబంధించినటువంటి డిప్లొమాటిక్ కల్చర్ ఏదైతే ఉందో అది యూఎన్కి వెళ్ళటం అవనివ్వండి, నామ్కి వెళ్ళటం అవనివ్వండి, లేకపోతే ఏసియాన్తో బలంగా రిలేషన్స్ మెయింటైన్ చేయడం అవనివ్వండి, లేకపోతే పేద దేశాలకి ఇండియా ఇచ్చేటువంటి లైన్ ఆఫ్ క్రెడిట్ అవనివ్వండి, ఇలాంటి అన్నిటిని డిస్కనెక్ట్ చేసేసి ప్రపంచ దేశాలు మొత్తం నరేంద్ర మోదీ ఒక్కడే తిరగాల ప్రధాని హోదాలో. దేశంలో ఎంపీల డెలిగేషన్ వెళ్ళకూడదు. దేశానికి సంబంధించినటువంటి సాఫ్ట్ పవర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశాలకి తెలియకూడదు. జస్ట్ నేను నా పర్సనల్ పబ్లిసిటీ ఉంటే చాలని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కంప్లీట్గా ఈ కల్చర్ని అయితే చంపేసే ప్రయత్నం చేశారు. అండ్ మనం చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎంపీల డెలిగేషన్ ఏదైతే యూఎన్కి వెళ్తుందో ఆ వెళ్తున్న క్రమంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అండ్ ఇండియాలో ఆ ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీ అవుతుంది అండ్ ఆయన హెల్త్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడేదానికి ఆస్కారం ఏర్పడింది. అయితే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో ఎంపీల డెలిగేషన్ ఇవ్వేసి వెళ్తున్న క్రమంలో ఆ డెలిగేషన్లో వాజ్పేయి గారిని అడిగి ఆయన పేరు పెట్టి మీరు అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే డెలిగేషన్లో పాటుగా వెళ్ళనేసి డెలిగేషన్లో ఆయన న్యూయార్క్ పంపించి ట్రీట్మెంట్ మొత్తం అక్కడ చేయించి ఆ ట్రీట్మెంట్కి అయినటువంటి ఖర్చు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరించింది. అది ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్ ఇన్ ఫారిన్ పాలసీ కూడా, ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్ ఇన్ దాన్ని ఏమంటారు డెలిగేషన్లో కూడా ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఆర్ హ్యుమానిటేరియన్ అప్రోచ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ క్రాస్ పార్టీ డెలిగేషన్ ఆర్ మల్టీ పార్టీ డెలిగేషన్ ఏదైతే ఉందో విదేశాలకు 25 దేశాలకు వెళ్తున్నటువంటి డెలిగేషన్ పంపే ప్రయత్నంలో భాగంగా ఏ ఒక్క పార్టీని కన్సల్ట్ అవ్వకుండా ఆ పార్టీలో వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ఎంపీలని పిక్ చేసుకొని వాళ్ళని విదేశాలకు పంపే ప్రయత్నం చేశారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ గొడవ, టీఎంసీ గొడవ, శివసేన ఉద్ధవ్ ఠాకరే గొడవ.
సో ఇలా అన్ని పార్టీలు గొడవ చేసిన క్రమంలో ఈ విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ ఆ పార్టీలతో కన్సల్ట్ అయ్యి ఆ పార్టీలు ఇచ్చినటువంటి పేర్లని మల్టీ పార్టీ ఎంపీల డెలిగేషన్లో ఇన్కార్పొరేట్ చేసే పరిస్థితి. ఒక పక్క రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాజ్పేయి గారిని అడిగి మరీ అందులో యుఎన్ డెలిగేషన్లో పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మల్టీ పార్టీ డెలిగేషన్స్ వెళ్తున్న క్రమంలో ఒక్క పార్టీని కూడా బీజేపీ కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. మొదలు ఆ శశి థరూర్ పేరుతో ఎంత గొడవైందో అందరూ చూశారు దేశంలో. శశి థరూర్ పేరుని మల్టీ పార్టీ డెలిగేషన్లో పెట్టి ఒక డెలిగేషన్ ఆయన లీడ్ చేయమని అడిగిన క్రమంలో కాంగ్రెస్ పార్టీని కన్సల్ట్ అవ్వకుండానే యునానిమస్గా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఆయన బీజేపీ ఎంపీ కాదు కదా, అలా ఎలా డిసైడ్ చేస్తారు అంటే కన్సెన్సస్ అనే ఒక ప్రక్రియని, డిప్లొమసీ అనే ఒక ప్రక్రియని, డెమోక్రటిక్ స్పిరిట్ అనే ఒక ప్రక్రియని కంప్లీట్గా చంపేశాడు నరేంద్ర మోదీ. అండ్ నేను అర్లియర్ వీడియోస్లో కూడా చెప్పాను, నాట్ జస్ట్ ఎంపీల డెలిగేషన్ యుఎన్ ఫర్ ఎవ్రీ ఇయర్ దాన్నే డిస్కనెక్ట్ చేయలేదు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఎక్స్పర్ట్స్ కమిటీ ఇవన్నీ చంపేశాడు ఆయన. అసలు ఈరోజు దేశంలో ఉన్న సమస్యలకి గత 11 సంవత్సరాల్లో వాటిని అడ్రస్ చేసేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ లేదండి, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ లేదండి, ఒక ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కూడా లేకుండా ఉందండి. అసలు దేశంలో ఉన్న సమస్యలు ఇప్పుడు మణిపూర్ లాంటి అంశం జరుగుతున్నప్పుడు ఇదే యూపీఏ ఉంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తూ ఉండుంటే దాని మీద ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీను, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను వేసి అక్కడికి వెళ్ళి సమస్యను అడ్రస్ చేసి వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఇస్తే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్స్ తీసుకుని ఉండేది. కానీ మణిపూర్ 2 సంవత్సరాలు పైగా తగలబడతా ఉంది. ఈ రోజుకి ఒక మంత్రుల బృందం మణిపూర్కి వెళ్ళదు, ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళడు, హోంమంత్రి ఆ ఇష్యూని అడ్రస్ చేయాలని కోరుకోడు. పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఉండదు, ఉన్నదానికి ప్రధానమంత్రి రాడు, స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ కన్వీన్ చేయరు. అదే ముంబై దాడులు జరిగినప్పుడు మీడియాని అడ్రస్ చేశారు మన్మోహన్ సింగ్ గారు, జాతికి క్షమాపణ చెప్పారు జరిగిన తప్పుకి. అక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రిని రాజీనామా చేయించారు. పార్లమెంట్ స్పెషల్ సెషన్ పెట్టి జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని దేశ ప్రజలకు క్లియర్గా వివరించి అపోజిషన్ యొక్క వర్షన్ చెప్పేదానికి స్పేస్ ఇచ్చారు. కానీ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ జరిగిందా? ప్రైమ్ మినిస్టర్ మీడియాతో మాట్లాడారా? జాతికి క్షమాపణ చెప్పారా? హోంమంత్రితో రాజీనామా చేయించారా? ఇది ఎక్కడన్నా ఈ బీజేపీలో ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎక్కడన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య స్పిరిట్లో ముందుకెళ్తున్నారా? లేనే లేదు. అండ్ 2014 నుంచి ఏదైతే ఎంపీల డెలిగేషన్ టు ద యుఎన్ని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసేసి ఇప్పుడు కొత్తగా దానికంటే డబల్ ఖర్చులు పెట్టి ప్రపంచ దేశాలకు ఎంపీలని పంపే ప్రయత్నం చేస్తున్నారంటే నరేంద్ర మోదీ కంప్లీట్గా డిప్లొమసీని కంప్లీట్గా డీరైల్ చేసిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ అంతకుముందు ఉన్నటువంటి కల్చర్కి భిన్నమైన కల్చర్ని, అది కూడా ఒక ఇష్యూ ఉన్నప్పుడే డిప్లొమసీని ముందుకు తీసుకెళ్ళే అంశం ఏదైతే ఉందో అప్పటికప్పుడు వెళ్తే డిప్లొమసీ పరంగా ప్రపంచ దేశాలకు ఇంకేం పనులు ఉండవా? నరేంద్ర మోదీ నుంచి డెలిగేషన్ వస్తుంది, ఇంకా వాళ్ళ వాదన వినాలని ప్రపంచ దేశాలు కాసు కూర్చుంటాయి ఏంటి? డిప్లొమసీ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, రెగ్యులర్ కనెక్టెడ్గా ఉండాలి. దాన్ని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ దేశంలో పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లో వీళ్ళ ఇమేజ్ కంప్లీట్గా మసకబారిపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ మల్టీ పార్టీ డెలిగేషన్ని పంపే ప్రయత్నం చేస్తున్నారు. అదే కానీ ఎంపీల డెలిగేషన్ ఎవ్రీ ఇయర్ యూఎన్కి వెళ్ళే కల్చర్ని కానీ కంటిన్యూ చేస్తుంటే ఇండియా గ్లోబల్ స్టేజ్లో ఈరోజు పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఐసోలేటెడ్గా నిలబడే పరిస్థితి ఏర్పడేది కాదు. భారతదేశాన్ని కంప్లీట్గా డిప్లొమసీ పరంగా గ్లోబల్ స్టేజ్లో ఐసోలేట్ చేసేసి విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని కప్పిపుచ్చేదానికి, తన ఫెయిల్యూర్స్ని డిప్లొమసీలో తన ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చేదానికి మల్టీ పార్టీ డెలిగేషన్ని పంపే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నరేంద్ర మోదీలో ఎక్కడా కూడా ఏ పాలసీలో కూడా ఆయనలో ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్ అనేది ఉండదు. ఆయనకి ఏ కాడికి ఆయన సొంత పబ్లిసిటీ, కుర్చీని ఎలా కాపాడుకోవాలా, ఏ అంశాన్నన్నా స్వార్థానికి ఎలా వాడుకోవాలనే దుర్బుద్ధి తప్ప దీనివల్ల దేశానికి ఏం మంచిది, మల్టీ పార్టీ డెలిగేషన్ వల్ల దేశానికి ఏది మంచిది, పోనీ ఎవ్రీ ఇయర్ ఎంపీల డెలిగేషన్ యూఎన్కి వెళ్తే దేశానికి ఏం మేలు జరుగుతుంది డిప్లొమాటికల్లీ, లేకపోతే వేరే దేశాలతో బైలాటరల్లీ ఆర్ మల్టీలేటరల్లీ అనేది ఎప్పుడూ ఉండదు. ఆయనకి ఏ కాడికి నేను నా స్వార్థం అనేది తప్ప దేశ హితం అనేది నరేంద్ర మోదీకి పట్టదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన డిస్కనెక్ట్ చేసినటువంటి ఎంపీల ఎవ్రీ ఇయర్ విజిట్ టు ది యుఎన్, ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కల్చర్ని బ్యాన్ చేసేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కల్చర్ని బ్యాన్ చేసేయడం, తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీలని అసలు వేయకుండా 11 సంవత్సరాలుగా పాలన చేస్తున్న విధానం. సో ఈ రకంగా ముందుకెళ్తే దేశంలో సమస్యలు పెరగక తగ్గేదానికి ఆస్కారం ఉందా? నరేంద్ర మోదీ యొక్క ఫెయిల్యూర్స్ రాను ఇంకా ఎక్కువ బయటపడేదానికి ఆస్కారం ఉంది. పహల్గామ్ టెర్రర్ దాడి జరిగిన తర్వాత డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ బయటకు వస్తుంది. కోవిడ్ వచ్చినప్పుడు భారతదేశంలో ఎకానమీలో ఉన్నటువంటి లొసుగులు బయటకు వచ్చినాయి. ప్రపంచ దేశాల్లో
రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఎనర్జీ క్రైసిస్ ఎలా బయటపడుతుందో చూస్తున్నాం మనం. సో ఈ రకంగా ప్రతి అంశంలో నరేంద్ర మోదీ తన స్వార్థ రాజకీయాల కోసం దేశం యొక్క ఇంట్రెస్ట్ని ఫడంగా పెట్టి స్వార్థ రాజకీయాలు చేసే పని చాలా సక్సెస్ఫుల్గా 11 సంవత్సరాలుగా చేస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ అంశంలో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని అపోజిషన్ పార్టీలు కానీ ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా ప్రశ్నించే ప్రయత్నం చేస్తే దేశద్రోహులని ముద్ర చేస్తారు, పాకిస్తాన్తో పోలుస్తారు, బంగ్లాదేశ్తో పోలిచి వాళ్ళ ఇమేజ్ మొత్తాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసేదానికి వాట్సాప్ యూనివర్సిటీని యాజ్ వెల్ యాజ్ గోధి మీడియాని పర్ఫెక్ట్గా వాడుకొని నరేంద్ర మోదీ పాలసీని క్రిటిసైజ్ చేసే వాళ్ళని మాత్రం వాళ్ళని ఇంకా కంప్లీట్గా వాళ్ళ క్యారెక్టర్ని చంపేసే పని చేస్తాడు ఇతను. సో నరేంద్ర మోదీ యొక్క రాజకీయ నీతి ఏంటంటే ఆయన స్వార్థం తప్ప దేశానికి మంచి ఎప్పుడూ చేయడు. థ్యాంక్ యూ.